నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘమహాపురాణం 13వ అధ్యాయం. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానం వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక్క కథను వినుము. పూర్వం గోదావరి తీరున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నత మలుగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడ అరణ్యము నుండి బయటకు వచ్చి మార్గమును వెతుకుచు అటూ నిటూ తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చెండ్ర చెట్లు వలెనున్నవి. పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉండెను. అచటి కొమ్మలు ముళ్ళు గాలికి తగిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకుని రక్తం కారుచుండెను. వారిని కదలనట్టే అవకాశము లేదు. ఆహార పానీయాదులు తీసుకొను అవకాశము లేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడను. ధైర్యమునకై వేద మంత్రములను చదవనారంభించెను. హరినామ సంకీర్తములు చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీకీ పరిస్థితి ఏమి? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామాధికారిగా నుంటిని. అందరితో అన్ని విషయాలను మాటలాడేడి వాడను. ఎవరికి ఏ ఉపకారము చేసేడి వాడను కాదు. అసత్యములు పలికేడు వాడను. పరుల సొమ్ము నపహరించుచుండేవాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికి ఏమీయును నీయలేదు. స్నాన దాన జపాది పూజాది కార్యక్రమాలు వేనిని ఆచరించలేదు. దైవ పూజయను నేనే ఎరుగను. ఇట్లుందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలముంటిని. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మములను అంది తిని. ప్రస్తుతం నా పాదములు చెండ్ర చెట్లుగా దాని ముళ్ళు కొమ్మలు భరింపగా ఎచ్చటికి కదలలేని ఈ జన్మలో నుంటిని. నీ వంటి పుణ్యాత్మిని చూచుట వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పురస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలెను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడును వాని స్థితినికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరించవలనని, ఓయి, ఇచట సమీపమున నీరున్నదాయని అడిగెను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానం ఉన్నదాయని సుశీలుడు అడిగెను. అప్పుడు రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు, వారును మా వంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతం నా వంశం వాడు భాస్కరుడను వాడు గ్రామాధికారిగా నున్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా నుండుము. నేను నీ వంశం వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టి దునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వారిని భాస్కరుడు వారిని వెతుకుచూ పోయెను. సుశీలుడును రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన భాస్కరుని వద్దకు పోయెను. వానికి తాను చూసిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతం చెప్పెను. అతనుడు రాక్షస రూపముననున్న నా పూర్వీకులకు రాక్షస రూపం పోవలనన్న ఏమి చేయవలయునో చెప్పుమని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని గాని శ్రీకేశవుని గాని నీ ఇష్ట దైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పూర్వ పుణ్యం కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలు పాపక్షయం నొంది పుణ్యలోకము నందుదురు. స్నానం 7 విధములుగా, అవి
మంత్రములను చదువుతూ చేయు స్నానం మంత్ర స్నానం, మట్టిని రాసుకొని చేయు స్నానం మృతక స్నానము, భస్మమును శరీరముకు రాసుకొని చేయు స్నానం ఆగ్నేయ స్నానము, గోవులు నడుచుచున్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడినప్పుడు చేసిన స్నానం వాయవ్య స్నానము, నదులు చెరువులు మున్నగు వాటిలో చేయు స్నానము వరుణ స్నానము, ఎండగానున్నప్పుడు వానలో చేయు స్నానము దివ్య స్నానము, మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానం మానసా స్నానం, ప్రాతకాలమున స్నానం చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టి వారు మున్నగు వారు తడి వస్త్రంతో శరీరమును తుడుచుకునుట చేయవచ్చును. జుట్టు ముడి వేసుకొని స్నానం చేయవలెను. స్నానం చేయనప్పుడు కోపీనము గోచి ఉంచవలెను. తుమ్ము ఉమ్మి ఆవలింత మున్యోన్య దుష్టులతో మాటలాడుట మున్నగునివి తప్పనిసరి నచో ఆసనము చేయవలెను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణ్యోదయ కాలమున స్నానమొత్తమము సూర్యకిరణాలు తాకుటచే ఆ నీరు శక్తివంతముగను దర్బలలో స్మృశింపవలెను. జలమున స్నానం చేయుట పవిత్ర స్నానమగును. స్నానం చేయునప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేక చెరువులో నుంచవలను. శ్రీహరిని లేదా ఇష్ట దైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో ముంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జప తర్పణాదులను చేయుట చేయవలను. స్నానమైన తర్వాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినాలలో చేసిన స్నానము మరింత పుణ్యమును ఇచ్చును. స్నానం చేయునప్పుడు అపోహిష్టాది మంత్రాలను చదువుతూ మంత్రము రాని వారు ఇష్టదేవను స్మరించుచు నీటిలో మరలా మునగవలెను. సూర్యుని గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణం చేయవలను. గంగా యమునాది నదులలో తలుచుకుని నీటిని వ్రేళ్లతో గీయవలను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరంపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలకు కూడా తలుచుకొని నమస్కరింపవలెను అని సుశీలుడు భాస్కరునికి స్నాన విధానమును వివరించిన. అతడు అడిగిన ధార్మిక విషయాలను దైవిక విషయాలను వివరించిన తర్వాత తన దారిన పోయెను. భాస్కరుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘ స్నానమును పూజాదికలు నిర్వహించెను. స్నానానంతరము రాక్షస రూపమును ఉన్న పూర్విని ఉద్దేశించి తర్పమును కూడా చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపము ఉన్న తన పూర్వీకుడు రాక్షసత్వం పోయి పుణ్యలోకములు కలిగెను. ఇది మాఘ మహాపురాణం 13వ అధ్యాయం సంపూర్ణం.